హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరి కోసం శ్రీకాకుళం స్టైలు సుప్పులు, అలాగే తెలంగాణ సక్కినాలు అంటారండి వీటిని తెలంగాణలో. సో అవి ఆ రెసిపీ అయితే ఈరోజు వీడియోలో మీ అందరి కోసం షేర్ చేస్తాను. పర్ఫెక్ట్ ఈ మెథడ్లో చేసుకుంటే పర్ఫెక్ట్ సుప్పులు అనేవి మనకి మంచిగా క్రిస్పీగా తయారైపోతాయండి. టేస్ట్లో అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఈ కప్పుతోనైతే నేను 4 కప్పుల రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. రేషన్ బియ్యాన్ని మంచిగా కడిగేసుకోవాలండి. 4 కప్పులు వచ్చేసి 1 కేజీ లెక్క వచ్చాయండి. సో మంచిగా వాష్ చేసేసుకోండి. రేషన్ బియ్యం ఎందుకంటే కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా, రాళ్ళు అవన్నీ ఏరేసుకొని మంచిగా 6-7 సార్లు కడిగేసుకోండి. మనకి ఎలా కడిగేము అని అంటే బియ్యం మనకు కనిపించేలా ఉండాలి వాటర్లోంచి, అంత నీట్గా కడుక్కోవాలండి. సో అలా కడుక్కుంటే చుప్పులు అనేటివి మంచి తెల్లగా, పిండి అనేది తెల్లగా వస్తుంది, బాగుంటుంది చేసేటప్పుడు కూడాను. సో ఈ విధంగా కడిగేసిన తర్వాత దీనికి మునిగినంత వాటర్ వేసి ఒక నైట్ అంతా నానపెట్టేసేయాలండి. ముందు రోజు నైటే ఇలా కడిగేసి నానపెట్టేసుకోండి. ఉదయం మనకి చక్కగా నానిపోతాయి బియ్యం అయితే. సో ఇలా నానిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసేయండి, ఎందుకంటే స్మెల్ పోతుంది కాబట్టి. ఇలా వాష్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్లో బియ్యాన్ని వడకట్టేసుకోండి. వడకట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద బియ్యాన్ని ఆరపెట్టేసుకోండి. ఆరపెట్టుకోవడం అంటే ఎండలో ఆరపెట్టాల్సినంత అవసరం లేదండి. జస్ట్ ఆ వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతే సరిపోతుంది. బియ్యంలో ఉండే వాటర్ అబ్జర్వ్ అయిపోతే సరిపోతుంది. అంటే బియ్యంలో తడి అనేది లేకుండా ఉంటే చాలండి. ఈ సుప్పులు అనేటివి తడి బియ్యంతో అంటే తడి పిండితో చేసుకుంటారండి. సో అందుకోసం ముందుగా ప్రిపరేషన్ అయితే ఇలా చేసుకోవాలి ఫస్ట్. సో పొడి పిండితో చేస్తే అంత బాగా రావండి. తడి పిండితో చేస్తే మంచిగా వస్తాయి చుప్పులు అనేటివి, టేస్ట్ కూడా బాగుంటాయి. సో ఇలా 15 మినిట్స్ ఆరపెట్టేసుకోండి బియ్యాన్ని. బియ్యం ఆరిన తర్వాత మనకి చేతికి అంటుకోకుండా ఉంటాయండి. చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడు ఇంకా అవి ఆరిపోయినట్టే, చూస్తున్నారుగా. సో ఇవి ఓ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నేనైతే కొద్దిగా బియ్యమే కాబట్టి మిక్సీ జార్లోకి పిండి పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే మనం పిండి మిల్లుకి కూడా ఇచ్చేసుకోవచ్చు, తడి పిండి ఆడించే మిల్లుకి అయితే. సో నేను కొద్దిగా కాబట్టి మిక్సీలో అంతా పొడి అయితే ఫైన్ పౌడర్ అయితే చేసేసుకుంటున్నానండి. మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా వేసుకునేటప్పుడు కూడా ఇలా అదిమి పెట్టేసుకోండి, ఎందుకంటే తడి అనేది ఆరిపోవద్దు. పిండి తడి ఎప్పుడు ఆరిపోకూడదండి, అదొకటి గమనించుకోవాలి. దాని తర్వాత ఒక టబ్ తీసుకున్నాను, దాంట్లో పిండిని అంతటిని జల్లించేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎంత మనం మిక్సీ పట్టుకున్నా సరే కొంచెం ఇది అనేది ఉంటుంది కాబట్టి, అంటే నూకలా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇలా పిండి జల్లిడి పెట్టేసుకుంటే ఫైన్ పౌడర్ అంతా బాగా వచ్చేస్తుంది. ఇలా ఫైన్ పౌడర్ అంతా తీసేసుకొని దీన్ని కూడా అదిమి పెట్టేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా పిండి తడి ఆరిపోవద్దు అనేసి. సో అదొకటి. తర్వాత ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత దీనిలోకే మనం పిండిని తీసుకొని, ఎందుకంటే నేను ఫస్ట్ బేషన్లో తీసుకున్నాను, అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి టబ్బులోనే రెడీ చేసుకుంటున్నానండి. ఈ పిండి అంతటిని తీసుకొని దీనిలోకి 1/2 కేజీ నువ్వులు అనేటివి యాడ్ చేసుకుంటున్నానండి. 1 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ నువ్వులు అనేటివి పడతాయి. సో తర్వాత ఈ వాము 1 స్పూన్ లాగా వేసుకున్నాను. అలాగే ఉప్పు సరిపడా, అంటే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి, కరెక్ట్గా సరిపోయింది నాకైతే.
ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేయండి. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే తడుపుకోండి. పిండిని ఎలా తడుపుకుంటారు అని అంటే, అటు మనకి చపాతీ పిండిలా కూడా ఉండద్దు, అలా అని కొంచెం లిక్విడ్లా కూడా ఉండొద్దండి. మీడియం సైజులో మీడియం మెథడ్లో ఉండాలి పిండి అనేది. మనకేంటంటే గట్టి పిండి ఒకవేళ గట్టిగా కలుపుకుంటే అదే చుప్పులు పోసేటప్పుడేమో మనకి రావండి, అంటే విరిగిపోతాయి కొంచెం పొడిగా అయితే. ఒకవేళ తడిగా అయితే చుప్పులు పోయడానికి కూడాను రావండి. అందుకోసమే కొంచెం చూసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కొంచెం ఐడియా అయితే ఉంటుంది కదా. సో ఇలా జారుగా ఉంటుంది. కొంచెం ఇలా పట్టుకుంటే ముద్ద అనేది మన చేతిలోకి ఉండాలి. అలాగే కొంచెం చూడండి ఎక్స్పెండ్ అవుతుంది పిండి అనేది. ఇక్కడ ఆల్రెడీ నేను ట్రయల్ వేసాను, వచ్చింది, పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇంకా హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి, నేను మా ఊళ్ళో నా పెళ్ళిళ్ళకి చెయ్యడం చూశాను కానీ నేను ఎప్పుడైతే చేయలేదండి. అంటే పెళ్ళిళ్ళకి సారి సుప్పులు అనేసి చేస్తుండేవారు కాబట్టి అక్కడ మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ నా పెళ్ళికి కానీ ఇలా చూడడమే కానీ నేను ఎప్పుడు చేయలేదండి. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా మేము ఎప్పుడు చేయాలి అని కూడా అనుకోలేదండి. ఎప్పుడు ఊరికి వెళ్ళినా అక్కడ కొనుక్కోవడము, తెచ్చుకోవడము. ఇంకా బెంగళూరులో మనకి ఇవేవి దొరకవు కాబట్టి ఊరికి వెళ్ళేటప్పుడు కొనుక్కోవడం, తెచ్చుకొని తినుకోవడమేనండి, అంతే. సో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. అయితే ఇలా రౌండ్ అది వచ్చేసరికి నేనైతే ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే ఎప్పుడు మనకి ఏదైనా ఫస్ట్ టైం చేస్తేనేవి సక్సెస్గా వచ్చేస్తే ఇంకా హ్యాపీయే కదా. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అవుతుంటాయి, అప్పుడు అయ్యో డిసప్పాయింట్ అవుతాము. అది కూడాను ఇవి పెళ్ళిళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళండి. మామూలు వాళ్ళు చేయడానికి కొంచెం భయమేని ఇవి. అందుకే నాకు ఫుల్ ఖుషి. ఇది వచ్చేసి కొంచెం పెద్ద చేద్దాంలే అనేసి ట్రై చేశాను. పర్వాలే వచ్చింది, పెద్దది కూడా, అంటే కొంచెం పెద్దది దానికన్నా. ఇంకా ఇంతకన్నా పెద్ద వేస్తారండి చారు సుప్పులు అయితే, చాలా పెద్దగా ఉంటాయి. సో అదంతా ఊర్లోనా. సో అంటే ఇప్పుడు నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఇవన్నీ నేనే వేసాను అనేసి ఇంక వేస్తూనే ఉన్నాను. ఇవన్నీ మీకు చూపిద్దామనే ఉత్సాహంలో ఇవన్నీ వేసి చూపిస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ వేసిన తర్వాత ఇవి చక్కగా ఆరిపోవాలండి. అందుకోసం అది కూడాను వెంటనే తీసి నూనెలో వేసేద్దాము అని అంటే కుదరదు. ఫస్ట్ అయితే మనం ఇలా బెడ్షీట్ వేసేసుకొని దాని మీద అన్ని చుప్పులు అనేటివి చుట్టేసుకొని, దాని తర్వాత అవి అందులో ఉండే వాటర్ అనేది ఈ బెడ్షీట్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత మనకి ఈజీగా అది పైకి వచ్చేస్తుంది. లేకుంటే బెడ్షీట్కి అంటుకుపోయే ఉంటుంది, అంటుకొని ఉంటుంది. కాబట్టి అందులో వాటర్ అంతా వచ్చేసిన తర్వాతే తీయాలండి. లేకుంటే పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే అది పేలుతాయి చుప్పులు అనేటివి. సో అదొకటి గమనించుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా అట్ల రేకులతో అట్ల పుల్లతోని ఇక ఇలా తీస్తే వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవడమే ఆయిల్లో. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే వేయాలండి. అలా వేసిన తర్వాతే బాగా అవి పైనకి తేలుతాయి చుప్పులు అనేటివి. ఇలా ఒక్కొక్కటి వేసిన తర్వాత
ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకుంటూ ఉండండి. అలా టర్న్ చేసుకుంటూ వాటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఓపికగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. దాని తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించినా పర్వాలేదు, మనకి మాడిపోకూడదు. అలా తిప్పుతూ, ఒకవేళ హైలో అంటే చిన్న మంట ఉండే ఇది ఉంటుంది కదా, అటువైపు పెట్టేసుకోండి. మీకు హైలో ఉన్న నో ప్రాబ్లం. సో నేను చిన్న మంట ఉండే పక్కన పెట్టుకున్నాను కాబట్టి అలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అందుకోసమే టక్మని వీడియో తీసేయచ్చండి, అంటే ఇలా అయిపోయినాయి. సో మీకు కొంచెం చూపించాలి, ఎక్స్ప్లెయిన్ నీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నాను. సో ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి. మన చుప్పులు అనేటివి క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయాయండి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.